హాయ్ మేడం. హాయ్. ఎలా అనిపించింది చెస్ ఆర్గనైజేషన్? మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కండక్ట్ చేసిన ఈ చెస్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్, పేరెంట్స్ కి కూడా. మీరు 2 days 6th and 7th 2 days కండక్ట్ చేసిన ఈ డేస్ లో ఎవ్రీ అవర్ కండక్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టోర్నమెంట్ కి మీరు ఇచ్చే రిజల్ట్ ఉంది చూడండి. పిల్లల్లో ఒక కాంపిటీషన్ అట్మాస్ఫియర్, యాజ్ వెల్ యాజ్ ఇంకా నెక్స్ట్ గేమ్ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలన్న ప్లానింగ్, విజువలైజేషన్. అసలు ఎవ్రీ స్టూడెంట్ గేమ్ అయిపోగానే అరే ఈ మిస్టేక్ చేశాను పేరెంట్స్ తో షేర్ చేసుకోవడం. అసలు పిల్లలు ఏంటంటే బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ గేమ్ కాకుండా, మెమొరీ స్కిల్ బేస్డ్ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక స్పోర్టివ్ గా ఎంటర్టైన్ చేశారు. ఈ 2 days అయితే ఈవెన్ యాజ్ ఎ పేరెంట్ నేను మా పిల్లలతో ఎంజాయ్ చేశాను. రియల్లీ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ ఆర్గనైజేషన్ ఎలా అనిపించింది మీకు? ఓకే, యాక్చువల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే నార్మల్ గా మనము ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచెస్ చూసి ఇక్కడిది చూస్తే అరే ఆర్డినరీగా ఉంటది కావచ్చు అనుకొని వచ్చాను. బట్ రియల్లీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ కండక్ట్ చేశారు. రియల్లీ ఇట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ ఏంటంటే స్పోర్టివ్నెస్ పెరిగింది. అండ్ నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక మోటివ్ ని ఇన్కల్కేట్ చేశారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ పీపుల్ కి. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఇక్కడ ఫుడ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది? 2 days మీరు ఫుడ్ అరేంజ్ చేశారు అండ్ పిల్లలకి అండ్ పేరెంట్స్ కి అది చాలా బాగుందండి. ఇట్స్ ఎ గుడ్ న్యూట్రిషన్. దిస్ ఇస్ ఎనఫ్. ఎనీథింగ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.